వేదిక మీద ఉన్నటువంటి మెదక్ పట్టణ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మైనారిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. మరి ఇవాళ దాదాపు 35 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఇవాళ మరి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, మహిళలు బాగుండాలా, వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలా, మరి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి వాళ్ళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, అంటే ఇంతకు ముందు గత 10 ఏళ్ళు మరి మహిళల నాగం పట్టించారు, యువకుల నాగం పట్టించారు. అందరూ అంటే ఎవరికి మంచి అయింది, ఎవరు లాభపడ్డారంటే నలుగురు అని చెప్పి మరి ప్రజలు చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తప్ప ఇంకెవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అందరినీ కూడా ఆగం పట్టించిన పరిస్థితి. ఇవాళ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి ఇవాళ పార్టీలకు అతీతంగా మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు. అని ఇంతకు ముందు వీళ్ళు చెక్కులు ఇచ్చే ముందు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు, వీళ్ళు మగోళ్ళ, అవతల, బయట అంటే అట్లా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక అందరూ మా కుటుంబ సభ్యులే, అందరు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా వారి కుటుంబ మిషన్ పంపిణీ కార్యక్రమం కూడా మరి చేపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు బీజేపీయా, బీఆర్ఎస్ అంటే ఎట్లా పార్టీ కథమైంది, అది లేదు. ఇవాళ బీజేపీయా, ఎంఐఎమా, ఇంకో పార్టీ అని మేము చూస్తలేము. ఏదున్నా అందరూ మంచిగా ఉండాలా, అందరూ మరి మంచిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మంచి సేవా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముందుకు తీసుకుపోతాం. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.